హాయ్ ఎవరివన్, ప్రజెంట్ అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి, అడుగుదాము. కొంచెం ఎండలకాలం అయితే తగ్గించినారు, అమ్మడం కూడా కొంచెం అయితే తగ్గింది. మళ్ళీ ఎప్పటి నుంచి ఫుల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే గేదెలు ఉన్నాయి. యాక్చువల్గా అయితే వీళ్ళు ఇంకా చాలా గేదెలు పెడతారు ప్రతి వారము. ఎప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పండి అన్న, ఒకసారి అడ్రస్ చెప్పండి మన దగ్గర. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. రీసెంట్ గా మేము అమ్ముతాం జరుగుతుందంటే యూట్యూబ్ లో ఏంచలేదు. ఎండాకాలంలో కూడా బాగానే అమ్మేవాడి, బాగానే వెళ్ళి ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి సీజన్. ఈ నెలాఖరి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 50 ఏళ్ళ దాకా తెచ్చాం, రెడీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా డెలివరీ అయినవి ఉన్నాయి, డెలివరీ అవ్వాల్సినవి ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయండి. అంటే అన్న ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు ఒకవేళ జూన్ 15 నుంచి జూన్ ఫస్ట్ వారం జూన్ 15 నుంచి ఏమైనా తగ్గడం అంటే ఎంత తగ్గుతుంది? 5-10 వేలు 15,000 అలా తగ్గుతుంది గేదె మీద. జూన్ స్టార్ట్ అవుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతే తగ్గిపోతుంది. జూన్ నెలాఖరికి 10 నుంచి 20,000 తగ్గుతుంది జూన్ నెలాఖరికి. అంటే చల్లబడితే ఆటోమేటిక్ గా గేదెలు ఎక్కువ వస్తాయి కదండి, గేదెలు ఎక్కువ వస్తాయి కదా. ఇప్పుడు ఈ రకాలు ఎట్లున్నాయన్న? ఈ రకాలు వచ్చేసి 130,000 నుంచి 180,000 దాకా ఉన్నాయండి రేటు. అంటే ఇప్పుడు క్వాలిటీ గేదెకు సీజన్ లో సీజన్ ఇప్పుడు ఉందండి, సీజన్ అన్ సీజన్ లేదండి. 150, 160 ఎప్పుడైనా అమ్ముకుపోద్దండి. అంటే ఎప్పుడైనా వర్షాకాలంలో క్వాలిటీ క్వాలిటీ అండి. ఇప్పుడు ఈ అన్ సీజన్ లో ఏముందంటే 10,000 ఎక్స్ట్రా అమ్ముతుందండి. 170, 180 కూడా అమ్మేవండి ఇలాంటి. ఎంతవరకు పిండుతుంది అండి ఇది 14-16 దాకా ఇస్తాయండి. అంటే నువ్వు లిమిట్ అంటే ఎంతవరకు చెప్తాను? హైయెస్ట్ 12 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తున్నాడు. 12-14. అంటే మళ్ళీ చెప్పడం కూడా ఎక్కువ చెప్పడం ఇవన్నీ ఇది ఒకటి మంచిది. ఇవన్నీ దేనికైతే గొడ్లు చాలా మంచి అండి, హెవీ సైజులు అండి అన్ని కూడా. ఎన్ని రోజులు టైం ఉంది అన్నది? దీనికి కరెక్ట్ గా 15 రోజులు ఉందండి డేట్. దీని డేటు ఎన్ని వచ్చాను అన్ని అంచనా ప్రకారం? ఇది 14 అవుతుంది. అని ఇట్లా బాడీ మీద నరాలు తెలితే పాలు ఎక్కువ వస్తాయండి, ఎక్కువ ఇస్తాయి. ఇవన్నీ అన్ని మా అన్ని అలా ఉంటాయండి. ఇంకోటి చూసుకునేటప్పుడు మిల్క్ లైన్ కూడా చూసుకోమంటారు. మిల్క్ లైన్ పాల దండ్లు అన్ని కూడా చూసుకోమంటున్నాం. ఎట్లా మిల్క్ లైన్ ఉంటే దానికి ప్లస్ పాయింట్ ఏంటన్నా? ఏదానికైనా ఆ పాల దండి అవి కరెక్ట్గా ఉంటేనే పాలు బాగా పితుకుతాయండి. సో దీనికి కూడా మంచి నరాలు బాడీ అట్లా ఉన్నాయి కదా. ఇట్లా ఎన్ని అయితే గేదెలు ఉంటాయని? అన్ని 2 ఈత 3 ఈత. 2 ఈత 3 ఈత. ఎట్లా బయట కూడా గేదెలు కొంచెం అంటే బయట అంటే అన్ని చోట్ల, ఆంధ్రానే కాదు తెలంగాణనే కాదు, అన్ని చోట్ల కూడా కొంచెం దొరకడం అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. హైదరాబాద్ లో కూడా చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో కూడా చాలా వరకు తక్కువ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్ లో రెగ్యులర్ తెప్పించే కూడా కొంచెం తగ్గించినారు తేవడం కూడా. అంటే తేవడం ఎందుకు తగ్గిస్తారన్న ఈ సీజన్ లో? అమ్మకం తక్కువ ఉంటదండి, ఏదో దొరకదండి, అమ్మకం కూడా తక్కువ ఉంటదండి. అని అడిగే వాళ్ళు ఇప్పుడు సీజన్ అన్ సీజన్ లాగానే అడుగుతారా? వాళ్ళకి సీజన్ అన్ సీజన్ లాగా అడుగుతారండి. ఏది 10,000 20,000 పెరుగు ఉంటదని ఉద్దేశంతోనే మాట్లాడతారండి, అంతేగాని అడ్డుగోలుగా మాట్లాడుతుంది రైతు. తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు డైరీ నడిపేవాడికి ఏ సీజన్ లో ఏ రకంగా ఉంటది రేటు అన్నది తెలుస్తుందండి. ఇప్పుడు వర్షాకాలంలో ఓ రేటు ఉంటుందండి, శీతాకాలంలో ఓ రేటు ఉంటుంది, ఎండాకాలంలో ఓ రేటు ఉంటుంది. అది తెలిసే కొనుక్కుంటారండి కొంతమంది. పాలు అమ్ముకునే వాళ్ళకే కొనుక్కుంటారండి. కొత్తగా పెట్టుకుందాం అన్న వాళ్ళు చాలా మంది చేశారండి నాకు ఈ 2 నెలలు. జూన్ నెలాఖరు జూలై ఫస్ట్ వీక్ లో 2 అబ్బాయి మీకు రేట్లు తగ్గితే మీరు కొత్తగా పెట్టుకుంటారు చాలా మందిని ఆపానండి. అంటే ఇప్పుడు అన్ సీజన్ లో కొనడం వల్ల మైనస్ పాయింట్ అంటే కొత్తగా పెట్టడం వాళ్ళకు మైనస్ ఏంటన్నా? ఏముందండి నాకేం తెలీదు. ఇప్పుడేమో ఎండాకాలం పాలు మామూలుగా రన్నింగ్ లో పడ్డాయి, కొద్దిగా కూలింగ్ ప్రదేశం ఈ ఫాగర్లు అవి పెడుతున్నారు. ఈ రేకుల చెట్లు హీట్లు వచ్చేస్తున్నాయి, మనుషులకు మనకే డిహైడ్రేషన్ అయిపోతున్నాం. 4 సార్లు కరగాల్సి వస్తున్నాను గేదెలు. అవి ఏం తెలియదు, తర్వాత లాస్ అవుతారు. గేదె దగ్గర 20-30 వేలు ఎక్స్ట్రా అవుద్ది. ఇప్పుడు అదే అప్పుడు అనుకోండి ఒక 2-3 గేదెలు తీసుకున్నారు అనుకోండి, పెద్ద లాస్ అవరు. ఇప్పుడు ఏదైనా 10 గేదెలు తీసుకున్నారు అనుకో, సుక్కుని గేదెలు తీసేద్దామన్నారు అనుకో, 15 లక్షలు ఉంటే 10 లక్షలు కూడా రావండి. వాళ్ళు సరిగా మెయింటైన్ చెప్పి. ఏదైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొద్దిగా అనుభవం చూసుకుని అన్ని విధాలు చూసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు ఎంత తొందరగా అంటే అనుభవం ఉండి పెట్టుకుని అంతా చేసుకుంటే ఓకే, కానీ వాళ్ళు కొంతమంది తీసేస్తుంటారు కదన్న. తీసేయనికి ఏం గమనిస్తారన్న? ఎందుకు తీసేస్తుంటారు అన్న? పాలు బెతుకుతూ రాక, వర్కర్ మీద వదిలేయడం, వాళ్ళకి సరైన మెయింటెనెన్స్ గడ్డి విషయంలో గానీ, ఈ మనం మెయింటెనెన్స్ వాటికి ఇచ్చి ఫీడింగ్ విషయంలో కానీ తెలియకపోవడం వల్ల మెడికల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రొమ్ము ప్రాబ్లం వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే ఎలాగా, ఒక మై వస్తే ఎలాగా, పాలు తగ్గితే ఎలాగా, గేదెకి ఫీవర్ వస్తే ఎలాగా, ఇవన్నీ తెలియకపోవడం అండి. అందుకే మీ ఎవరైనా సరే కొత్తగా పెట్టుకున్న మీ చుట్టుపక్కల 2-3 డైరీలు వారానికి ఒక 2 సార్లు వెళ్ళి అక్కడ ఏ విధమైన మెయింటైన్ చేస్తున్నారో చూసుకుని రమ్మంటున్నామండి. అందుకే ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ చదువులా ఉంటదండి.
ఇప్పుడు మా ఊళ్ళో ఉంది 4-5 డైరీలు ఉంటాయి, ఎవడన్నా పెట్టుకుందాం. ఇప్పుడు ఉందండి మా ఊరు పక్కన కృష్ణవరం ఉంది, అక్కడ డైరీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక 2 రోజులు చూసారండి అక్కడ మేము ఏ విధంగా చేస్తాం. మాకు పాల డైరీ కూడా ఉంది కదా, పాలు ఏ టైంకి పిండుతున్నాం, ఏ టైంకి ఎంత దానిస్తున్నాం, ఏ టైంకి ఫుడ్ పచ్చగడ్డి ఎంత ఇస్తున్నాం, ఎండుగడ్డి ఎంత ఇస్తున్నాం, ఎన్నిసార్లు గడుగుతున్నాం అన్ని చూసుకెళ్ళారండి వాళ్ళు. సో ఏదానికైనా దాని కూడా కంటే లైవ్ లో ఎక్స్పీరియన్స్ అనేది లైవ్ ఎక్స్పీరియన్సే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊకే సింపుల్ గా చెప్పాలనుకుంటే మనకి ఏదైనా సరే చిన్నప్పుడు చదువులలో మనం చదువు అప్పచెప్పి అంటే మన క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఇస్తే మనం చదువు చెప్పినట్టు ఉంటది. అదే నువ్వు లైవ్ లోకి అయితే రాజు అందరూ అంటారు కదా చిన్నప్పుడు, రాజు చూస్తేనేమో పర్ఫెక్ట్ గుర్తుంటది, పర్ఫెక్ట్ అదే పేపర్ మీద రాసుకుంటే ఇంకా అది బాగా గుర్తుంటది, చెప్పేదానికంటే మైండ్ లో ఉంటది, చెప్పేది మర్చిపోతాం అన్నట్టు. లైవ్ లో ఏంటంటే మనం చెప్పి ఏంటో పేపర్ మీద రాసినట్టే ఉంటది. లైవ్ లో వచ్చి ఒక 2-3 రోజులు కొత్తగా పెట్టేటోళ్ళు ఎవరైనా సరే 100% లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాళ్ళకు అంటూ ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని పెడితే మాత్రం నష్టాలు కూడా, అంటే సక్సెస్ రేట్ ఎట్లుంటది అన్న? అంటే సక్సెస్ రేట్ ఇప్పుడు ఒక 70% దాకా ఉంటది, ఒక 30% అందరూ కూడా కుర్రోళ్ళండి వచ్చేటోళ్ళు, అవతల పెట్టేసి నేను పెట్టేస్తాం. డబ్బులు ఉండేటోళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ లో అంటే ఈ పక్క వచ్చి ఈ లోన్లు తెచ్చి పెట్టుకుని దాని మీద ఎప్పటి నుంచో చేసి కూడా ఉన్నాడు అనుకోండి. ఇక్కడ మా కొత్త సైడ్ ఉందండి, పెద్ద డైరీ ఉందండి, ఎన్ని గేదెలు? 300 పైన ఉంటాయండి. పుత్రారెడ్డి గారని నిజంగా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకుని డైరీ పెట్టుకొచ్చాడు. ఎన్ని రోజుల క్రితం పెట్టాడు ఆయన? పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, 300 కేజీ పైగా ఉంటుందండి. రీసైక్లింగ్ అండ్ పాల్ ప్యాకింగ్, ఈ బాదం పాలు, పెరుగు అన్ని కూడా సప్లై చేస్తారండి, మంచి బాగా అండి. ఇప్పుడు అతను షెడ్యూల్ చూస్తండి, నేను ఒకసారి వేరే అతనితో వెళ్ళానండి, అంటే ఒక 3 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అక్కడ అంతా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. అన్ని గేదెలు ఉంటాయి కానీ టయానికి ఉంటాయండి, అన్ని టయానికి ఏ ఫీడింగ్ పెడుతున్నారు ఏటన్నా కూడా. సక్సెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. అవి మీ మన హైదరాబాద్ సైడ్ కూడా చాలా మంది సక్సెస్ ఉన్నాయి. చేవళ్ళు గాని, పరిగ్ గాని, ఇలా సిరిసిల్ల గాని చాలా మంది పెట్టుకుని ఇంకా అలా రన్నింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏం లేదన్న, అంటే స్పెషల్ చెప్పాలంటే ఒకటి ఖాతాలండి మెయిన్, పాలు ఖాతాలు పోగొట్టుకోకుండా చేసుకుంటారు. రేట్లు మెయిన్ ఏంటంటే రేటు ఒకసారి గుడ్ విల్ సంపాదించుకున్నాం అనుకోండి, అడిగి ఎప్పుడు ఏమన్నా ఈసారి ఇబ్బంది ఉండదండి. ఆడి దగ్గరికి వెళ్ళాం. గేదెల సెలెక్షన్ బాగుండి, మంచి మార్కెట్ పాల రేటు మంచిగా ఉండి, అంత మంచిగా ఉంటే వేరే వ్యసనాలు వేరే వ్యసనాలు ఉన్నా కానీ దీంట్లో దగ్గర నుండి చూసుకుంటే అండి, తెల్లజాను 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు, మధ్యాహ్నం ఒక ట్రిప్ అలా గేదెలు షెడ్ అలా సీసీలు పెట్టుకుని చూసుకుంటుంటే ఏం జరుగుతుంది, ఎటు వర్క్ ఎలా చేస్తారు. సో ఎక్కడున్నా సరే ఇప్పుడైతే సీసీ కెమెరా వచ్చినాయి కాబట్టి అర్థమైంది. లైవ్ లో పోతే ఏంటంటే గేదె ఏదైనా సరే హెల్త్ బాగాలేకపోతే లైవ్ చూసుకోవచ్చు కదండి. ఇప్పుడు కొంతమంది వర్కర్లు మంచోళ్ళు అయితే ఓకే చూసుకుంటారు, కొంతమంది ఏంటంటే పని తప్పించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే కొంతమంది ఏమంటారు అంటే వర్కర్లు పాలు ఎక్కువ ఇచ్చినా సరే తీయరు. ఈ డైరీ మీద బాగా అనుభవించినోడికి 1,50,000 గేదె కొండండి, 80-90 లక్షల రూపాయల గేదె నోట్టుకుని ఆ 1,50,000 గేదె పాలు తెస్తాడండి. ఎట్లా అనుభవం అండి. ఇది 6 లీటర్లు వస్తుంది, దానికి పెట్టుబడి పెట్టుకుంటే అదే 6 లీటర్లు వస్తుంది. అంత సంపాదించుకోవాలండి అనుభవం ఇందులో. అట్లా కూడా రైతు కష్టపడతాడు, ప్రతి రైతుకి కూడా సక్సెస్ అవుతాడు. మన చిన్న గేదె కూడా పెద్ద గేదెతో పాటు పాలు సమానంగా పిండగలగాలండి. దానికి ఇచ్చి మెయింటెనెన్స్ అలవాటు చేయాలండి. దానికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే మెయింటైన్ చేయండి. ఈ రోజు నేను అనిల్ ఒక దానా చెప్పాడు, పెడేశాడు. రవీంద్ర గారు ఒక దానా పెడేశాడు. నాది అనిల్ చెప్పింది ఒక వారం వాడేసి పాలు బాగా వస్తున్నాయి. అబ్బాయి లేదురా మన ఊళ్ళో రవీంద్ర అన్న అతను ఇంకో దానా వాడుతున్నా, అది వాడకూడదండి. మనం ఒకటే మెయింటైన్ చేయాలి. ఈయన్ని కాడి నుంచి లాస్ట్ ఒట్టిపోయేదాకా ఒకటే దానా మెయింటైన్ చేసి ఒకటే విధంగా మెయింటైన్ చేస్తే ఏ రోజు గేదె పాలు తగ్గదండి. అదండి. పాల తీత కూడా అన్ని మనం వర్కర్ తో పిండించుకుంటున్నాం, అన్ని పాలు కరెక్ట్ గా తీస్తున్నాం లేదా, పాలు తీసుగా గేదెని మనం పిండక ముందు ఎలా ఉంది, పిండేకి ఎలా ఉంది అన్నది ఒకటి నాలెడ్జ్ ఉందనుకోండి, పక్కగా తెలుస్తుంది. అంతేగాని మనం వాళ్ళు పిండేస్తారని కాటా దగ్గర కూర్చున్నాం అనుకోండి, అది సగమే పిండి తెస్తాడు, నొప్పులు వచ్చేసి. అదండి, దీంట్లో లాభ నష్టాలు ఉన్నాయని అన్ని తెలుసుకుని పెట్టుకుంటే మంచిదండి. రావచ్చండి, అందరికి మంచి గేదెలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ కూడా 6 గేదెలు ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. అన్ని విధాలు ఇక్కడ చూసుకుని తీసుకెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. రాజమండ్రి ఊరికి వచ్చి మాకు కాల్ చేయండి, మంచి గేదెలు ఇస్తాం. ఓకే, చూసుకోవచ్చు. అనిల్ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటే ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.